హాయ్ అండి. నమస్తే. ఇవాల్టి కథ దొంగలు పడ్డారు. ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు. 6 వారాలు నగలు, 3 లక్షల నగదు, 5 పుస్తకాలు పోయాయి. పుస్తకాలది ఏమందయ్యా, నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు. పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. నెలలు గడుస్తున్నా జాడలేదు. ఇక వడిసెను సుమతి అనుకున్నాడు కవి. 5 నెలల తర్వాత ఇంటికి ఒక పార్సల్ వచ్చింది. అందులో నగదు నగలు భద్రంగా పంపించారెవరో. కవిగారి భార్య, పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకొని ఆనందించారు. పుస్తకాలు పోతే పోయినాయి, సొమ్ము దొరికింది, అంతే చాలు అన్నారు భార్య పిల్లలు. ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి. పోదురు బడాయి అన్నది భార్య. 10 ఏళ్ళు కష్టపడి 5 పుస్తకాలు రాశానే, అవి నా పంచప్రాణాలు. పంపించినవాడు పుస్తకాలు పంపించి నగదు నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాడిని. కష్టపడితే సొమ్ము సంపాదించగలను, మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే, అవి సరస్వతీదేవి అమ్మవారు. ఏడవడం మొదలుపెట్టాడు కవి. నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ దొంగడెవడో పిచ్చోడు, ఆనందపడింది భార్య. ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది. దాన్ని చించి అందులోని చీటీ ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ. కవిగారికి నమస్కారములు. బీరువో తాళాలు పగలగొట్టి చూసా. నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్ళా. బీరువోలో ఎందుకు దాచారు? వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా. నగదు నగలు కన్నా గొప్ప నిధి దొరికింది. అది జ్ఞాననిధి. తప్పు చేశానని తెలుసుకున్నా. ఈలోగా నా భార్య 25,000 ఖర్చు చేసింది. చెమటోడ్చి సంపాదించి కొద్ది నెలల్లో మనీ ఆర్డర్ చేస్తా. డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా. అయితే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నా వద్ద ఉంచుకుంటా. వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా. ఒకవేళ పుస్తకాలు దొంగలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడిని కాదు. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి. ఈరోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా. పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఇట్లు దొంగతనాలు మానిన దొంగ. సరస్వతీదేవి కటాక్షంతో దొంగలోని చెడు తొలగి మంచి ఉద్భవించినట్లు మార్పు అనేది మంచిని చేరే దారిలో ఉంటే ఆ మార్పు భగవంతుని చేరు మార్గం అవుతుంది. ఇప్పుడు కవి ముఖంలో ఆనందం, ఆయన భార్య ముఖంలో ఆలోచనలు. లక్ష్మీదేవి గొప్పదా, సరస్వతీదేవి గొప్పదా? ఎంతటి చక్కటి కథ. సంఘ సంస్కర్తలు మాటల విప్లవ రూపంలో మార్పును తీసుకొస్తే రచయితలు కవులు కలమనే ఆయుధంతో ప్రజలలో మార్పుని తీసుకొస్తారు అనడానికి ఈ చిన్న కథ ఉదాహరణ. కావున విద్యార్థులకు పుస్తక పఠనాన్ని ఒక నిధిగా, పుస్తక అన్వేషణని ఒక ఆయుధంగా పిల్లలకి తోడ్పాటు అందించగలరని నా యొక్క చిన్న మనవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఫార్వర్డ్ చేయగలరు. ఇట్లు మీ మౌనిక.